guys and welcome back to another vlog. Guys, ee roju actually a day in my life vlog chestunna and indulo there are no DIYs, nothing, and it's just a normal vlog. టైం వచ్చేసి 8:40 అయింది. నేను అభిని దింపేసి వచ్చేసాను. యాక్చువల్లీ ఈరోజు ఎర్లీగా దింపాను, బట్ ఎర్లీగా రెడీ అయిపోయాడు. లైక్ 8:40కి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. నేను యూజువల్గా 8:30కే దింపేస్తాను. ఈరోజు ఏమైందంటే 8:20కే వెళ్ళిపోయామన్నమాట స్కూల్కి. అంటే టైం ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సమ్మర్స్ కదా, పొద్దు ఎక్కువ ఉంటుంది అంటారు కదా, అందుకనమాట. సో దింపేసి వచ్చేసాను. అండ్ ఇప్పుడు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేయాలి. రోజు బ్రేక్ఫాస్ట్ పొంగల్ అనమాట. అండ్ నా సాటర్డే ఫాస్టింగ్స్ అయిపోయాయి కదా, అందుకని చెప్పి రోజు పొంగల్ చేసుకున్నా. నాకు ఎందుకో తినాలనిపించింది. యూజువల్గా ఏంటంటే ఇడ్లీ లేదంటే దోశ అదే చేస్తారు మా మమ్మీ. ఈరోజు మాత్రం నాకు పొంగల్ తినాలనిపించింది. సో అందుకని ఇక్కడికి వచ్చి పొంగల్ విస్మయ్ ఫుడ్లో చూసి పొంగల్ చేసుకుంటున్నా. అండ్ సో ఇప్పుడు పొంగల్ నేను ప్రిపరేషన్ వీడియో పెడతాను. అంటే నేను విస్మయ్ ఫుడ్లో చేసి అది చేయడానికి ఎన్ని తంటాలు పడతాను. అండ్ మ్యారేజ్కి ముందర కూడా నేను విస్మయ్ ఫుడ్లో చూసి సమ్మర్స్లో కానీ ఎప్పుడన్నా మా డాడీ ఏమన్నా టిఫిన్ అదే ఆఫ్టర్నూన్ స్నాక్స్ కావాలన్నా ఏమన్నా ఉన్నా చేయమనేవారు. మా మమ్మీ నాకు అప్పచెప్పేవారు. సో నేనేం చేసేదానంటే యూజువల్గా విస్మయ్ ఫుడ్స్ ఓపెన్ చేసి దాంట్లో చూసి చేస్తూ ఉండేదాన్ని. విస్మయ్ ఫుడ్స్ కాకపోతే సమ్ అదర్ యూట్యూబ్ ఛానల్, ద బెస్ట్ యూట్యూబ్ ఛానల్ చూస్ చేసుకుని దాంట్లో చూసి చేస్తూ ఉండేదాన్ని అనమాట. అండ్ అలాగ స్నాక్స్ చేయడం నేర్చుకున్నా. అండ్ నేను చేసే ఫుడ్ ఐటమ్స్లో నాకు ఎక్కువ జ్యూసెస్ అంటేనే ఇష్టం పర్సనల్గా కూడా. అందుకని చెప్పి నేను జ్యూసెస్లోనే లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్స్ అనమాట. నేను చేయడం కూడా అవే చాలా బాగా చేస్తాను. అండ్ నేనైతే పిండి వంటలు వాటిల్లో నేను ఎప్పుడూ గరిటె పట్టుకోలేదు, తిప్పలేదు. సో ఈరోజు నాకేమనిపించిందంటే కొంచెం పొంగల్ చేసుకోవాలనిపించింది. ఇప్పుడు నేను విస్మయ్ ఫుడ్లో 2 days నుంచి చూస్తున్నాను పొంగల్ ఎలా చేయాలో. సో ఇప్పుడు ట్రయల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వస్తుందో తెలియదు, బట్ నేను క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను, చూద్దరు కానీ. అండ్ అయిపోయాక యాక్చువల్లీ ఈరోజు కొంచెం షాపింగ్ ఉంది. లైక్ అభికి సమ్మర్ క్యాంప్లో పెట్టాలి కదా, సో దానికి ఒక అవుట్ఫిట్ ఇంకా షూస్ అవి తీసుకోవాలి. వెన్స్డే నుంచి సమ్మర్ క్యాంప్. సో అందుకని చెప్పి తీసుకోవడానికని వెళ్ళాలి. ఇంకా కొన్ని నైట్ డ్రెస్సెస్ తీసుకోవాలి అభికి. యాక్చువల్లీ యూనిఫామ్ కాబట్టి సాటర్డేస్ కూడా ఫుల్ వీక్ యూనిఫామే ఉంటుంది కాబట్టి నేను అభికి నార్మల్ డ్రెస్సెస్ ఎక్కువ తీసుకోను. యూజువల్గా ఏం చేస్తానంటే ఏదైనా ఒక ఫెస్టివల్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 1 day ఫెస్టివల్ అయితే 2 dresses తీసుకుంటాం, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అని. అండ్ దసరా లాంటివి అయితే సమ్ 4 or 5 pairs ఆఫ్ అవుట్ఫిట్స్ తీసుకుంటాను అనమాట. ఎలా అంటే మార్నింగ్ వేసేవి మంచివి తీసుకుంటాను, పార్టీ వేర్ లాగా, ఫంక్షన్ వేర్ లాగా, ఆఫీషియల్గా ఉండేలాగా. అండ్ ఈవినింగ్ వేసుకునే పేరు ఉంటుంది కదా, అదైతే యూజువల్గా నైట్ డ్రెస్ లాంటివి తీసుకుంటా. అండ్ సమ్మర్ వచ్చేసింది కాబట్టి షార్ట్స్ అవి కావాలి. అండ్ ఈ ట్రాక్ ప్యాంట్స్ అవి సమ్మర్లో వేసుకోడు అభికి కూడా చాలా ఉడుకు ఎక్కువ, మామూలుగానే వేడి ఇంకా ఉడుకు ఎక్కువ ఫీల్ అవుతాడు. సో అందుకని చెప్పి కొన్ని అభికి కొన్ని సమ్మర్ క్యాంప్ డ్రెస్సెస్ ఇంకా అవుట్ఫిట్స్ తీసుకోవడానికి అని చెప్పి వెళ్ళాలి. గైస్ చాలా ఆకలి వేస్తుంది. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ పొంగల్, సాంబార్ అండ్ చట్నీ, దట్స్ ఆల్. ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనమాట. యూజువల్గా ఈ బ్రేక్ఫాస్ట్ ఇలాంటి ఫ్యాన్సీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఉండవు, కానీ ఈరోజు సాటర్డే అయినా కూడా ఎందుకో చేసుకోవాలనిపించింది. అండ్ మోర్ ఓవర్ నా ఫాస్టింగ్స్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఫాస్టింగ్స్. అండ్ నాకు ఈరోజు పొంగల్ తినాలనిపించి సో ఇది బ్రేక్ఫాస్ట్ ఈరోజు. సో కానీ చాలా ఆకలి వస్తుంది. ఇప్పటికే 10 అయిపోయింది. యాక్చువల్లీ బై 8:30 ఐ యూజువలీ ఫినిష్ మై బ్రేక్ఫాస్ట్, కానీ ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది కదా, తినాలి. తిని మళ్ళీ ఐ విల్ క్యాచ్ యూ బ్యాక్. ఓకే, బాయ్. ఇక్కడ క్వీన్ ఆఫ్ టీయర్స్ వెబ్ సిరీస్ చూస్తున్నాను. ఈ క్వీన్ ఆఫ్ టీయర్స్ వెబ్ సిరీస్ చూస్తూ నా బ్రేక్ఫాస్ట్ కానిచ్చేస్తున్నాను అనమాట. ఈ వెబ్ సిరీస్ యాక్చువల్లీ ఫీల్ గుడ్ లాగా చాలా బాగుందనిపించింది. అండ్ లైక్ యూజువల్గా రేటింగ్స్ చూసి వెబ్ సిరీస్ చూస్తూ ఉంటాను. అండ్ ఇది సబ్ టైటిల్స్ పెట్టుకుని చూస్తాను, ఎందుకంటే కొరియన్ వెబ్ సిరీస్ కదా. అండ్ క్వీన్ ఆఫ్ టీయర్స్ ఏంటంటే ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఎవరికైనా ఫీల్ గుడ్ మూవీస్ ఉంటే ఇది ఒకసారి చూడండి నెట్ఫ్లిక్స్లో. ఈ వెబ్ సిరీస్ పేరు క్వీన్ ఆఫ్ టీయర్స్. అయితే ఇంక నేను ఇప్పుడు తినేసి ఐ విల్ క్యాచ్ యూ బ్యాక్ అగైన్.
ఇది యాక్చువల్లీ నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే కంటిన్యూ చేశాను. యాక్చువల్లీ ఒక్కరోజే చేద్దాం అనుకున్నాను వ్లాగ్, ఒక కంప్లీట్ 1 డే వ్లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ కానీ నెక్స్ట్ డే కంటిన్యూ అయిపోయింది. ఇక్కడ మ్యాక్రేమ్ నేను మొత్తం క్రిస్ క్రాస్గా వచ్చేసింది, వంకరగా మళ్ళీ ఇప్పి మళ్ళీ అల్లుతున్నా అన్నా కదా, సో అది స్టార్ట్ చేసాము. ఇక్కడ యాక్చువల్లీ ఫస్ట్ మా మమ్మీ వేస్తున్నారు, ఎందుకంటే లైక్ నాకు సివియర్ బ్యాక్ పెయిన్గా ఉంది ఆ రోజు, అండ్ అందుకని చెప్పి నేను వేయలా. మా మమ్మీ స్టార్ట్ చేశారు. మధ్యలో ఈ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, హ్యాండిల్స్ మధ్యలో 4 అటాచ్ చేసాము. ఇటు సైడ్ అటు సైడ్ కార్నర్స్లో 2 ఎక్స్ట్రా అటాచ్ చేసాం. కొంచెం వెడల్పు ఎక్కువ వచ్చి ఇప్పుడు ఇంకా బాగుంది. అండ్ నాట్స్ కూడా నేను బేసిక్ స్క్వేర్ నాట్స్ చూపించాను ఫస్ట్ చూపించినప్పుడు, ఇప్పుడు ట్విస్టెడ్ స్క్వేర్ నాట్స్ వేసాను అనమాట. అండ్ నెక్స్ట్ క్లిప్పింగ్లో చూస్తే అక్కడ మీకు డీటెయిల్గా చెప్పాను ఆ స్క్వేర్ నాట్స్ ఎలా వేయాలి అని. అండ్ ఇక్కడ కూడా చెప్తా, ఒకసారి వినండి. 4 తీసుకోవాలి కార్డ్స్, ఓకే. బయట వైపు ఉన్న 2 కార్డ్స్ని లోపలికి వేయాలి, అప్పుడు లోపల ఉన్న 2 కార్డ్స్ బయటకు వస్తాయి. చూడండి, వేసాక రైట్ సైడ్ ఉన్న కార్డ్ని మధ్యలో ఉన్న కార్డ్స్ మీద నుంచి లెఫ్ట్ సైడ్కి పెట్టాలి, అప్పుడు ఒక లూప్ రైట్ సైడ్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ ఉన్న కార్డ్ని రైట్ సైడ్కి కార్డ్ వచ్చింది కదా, దాని కింద నుంచి లూప్లోంచి బయటికి లాగాలి. అంతే, సింపుల్. ఇంకా డీటెయిల్డ్గా ఇంకా సింపుల్గా నెక్స్ట్ క్లిప్పింగ్లో చూపించాను, జూమ్ చేసి ముడి వేస్తూ చూపించాను, చూడండి. అది ఇంకా డీటెయిల్గా నీట్గా ఉంది. నాట్స్ తీసుకోవాలి ఇలాగా. ఇక్కడ బయట ఉన్న ఈ నాట్, ఈ 4 థ్రెడ్స్ తీసుకోవాలి. ఈ బయట ఉన్న థ్రెడ్స్ లోపలికి వెయ్యాలి ఫస్ట్. ఇప్పుడు లోపలివి బయటకు వస్తాయి, వాటితోటి లెఫ్ట్ హ్యాండ్ది లోపలికున్న థ్రెడ్స్ మీద పెట్టి, రైట్ హ్యాండ్ది లెఫ్ట్ హ్యాండ్ కింద నుంచి లోపల నుంచి బయటకు తీసుకురావాలి. అలాగా స్క్వేర్ నోట్స్ 2 ఇండివిజువల్ స్క్వేర్ నోట్స్ వేసుకోవాలి, ఒకదాని కింద ఒకటి. ఇప్పుడు రైట్ సైడ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ అయ్యాక ఇంకొకసారి రైట్ సైడ్. ఇది ఇలా ముడి వేస్తూ ఉంటే నీరసం వస్తుంది, అలా నిలబడి ఉండాలి. ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, సో ఆ రోజు మార్నింగ్ రాగి జావ పెట్టుకుని తాగాను. అందుకని చెప్పి ఇన్ కేస్ రాగి జావ లేకపోతే జ్యూస్ తాగుతూ ఉంటాను అనమాట. మ్యాక్రేమ్ మీరు కనుక చేయడానికి ట్రై చేస్తే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇలా నిలబడి చేయడానికి అస్సలు ట్రై చేయొద్దు. కిందన పెట్టేసుకుని కార్డ్స్ అన్నీ అప్పుడు అల్లడం స్టార్ట్ చేయండి. ఇది చాలా డిఫికల్ట్ ప్రాసెస్, ఇంత చాలా టైం పట్టేస్తుంది. అండ్ ఒక్క రోజులో ఏదైతే అస్సలు కాదు, లిటరలీ లైక్ అరౌండ్ 1 వీక్, మోర్ దాన్ అ వీక్ పట్టేస్తుంది అనమాట. అందుకని చెప్పి మీరు కనుక మ్యాక్రేమ్ బ్యాగ్ చేయాలి అనుకుంటే రైట్ కార్డ్ సైజ్, అంటే కార్డ్స్కి మ్యాక్రేమ్ తాళ్ళు ఉంటాయి కదా, ఆ కార్డ్స్కి సైజ్ ఉంటుంది.
మీరు ఏం బ్యాగ్ చేయాలనుకుంటున్నారో ఆ కార్డ్ సైజ్ చూసుకోండి. అండ్ నిలబడి అస్సలు చేయొద్దు. టైం టేకింగ్, నడుము నొప్పి మామూలుగా రాదు, చాలా ఎక్కువ వస్తుంది. మనం చూడ్డానికి ఈజీనే కదా, వేసేసి టకటక అయిపోతుంది అని అనుకుంటాం, కానీ అలా అవ్వదు. ఒక టేబుల్ పైన పెట్టుకోండి, పిన్ చేసుకోండి, లేదంటే నేల మీద పెట్టుకొని కుర్చీలు ఏమన్నా, లేదంటే దాని మీద గిన్నె కానీ ఏదైనా బరువు పెట్టి అల్లడం స్టార్ట్ చేయండి. కానీ నించుని అస్సలు చెయ్యొద్దు. ఒక్కసారి ఇది నించుని చేయడానికి అలవాటు పడ్డారా ఇంకా కూర్చుని అస్సలు చేయలేరు. ప్రస్తుతం నా పరిస్థితి అదే. సో ఇది నా అడ్వైస్, ట్రై చేయండి. కానీ మ్యాక్రేమ్ అయితే చాలా బాగుంది చేయడానికి. అల్లుకుంటూ వెళ్తుంటే లైక్ ఇంకొక ఆలోచన రావట్లేదు అనమాట, పీస్ఫుల్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అండ్ ఒక్కటి చేయడం వచ్చిందంటే ముళ్ళు వేయడం చాలా ఈజీ, టైం పడుతుందన్నమాట, కానీ చాలా ఈజీ. అండ్ యాక్చువల్లీ ఈ బ్యాగ్కి ఇంకా కార్డ్ సైజ్ పెద్దది తీసుకోవాలి. నేను చిన్న కార్డ్ తీసుకుంటున్నాను కాబట్టి ఇన్ని రోజులు పట్టేస్తుంది, లేకపోతే తొందరగా, చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది. కాబట్టి రైట్ కార్డ్ సైజ్ చూస్ చేసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెండవది నించుని అస్సలు చేయొద్దు, కూర్చునే చేయండి, అది ఇంకొక చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఈ రెండు గుర్తుపెట్టుకుని మ్యాక్రేమ్ బ్యాగ్స్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ఆ కార్డ్స్ కూడా సైజ్ కావాలంటే చెప్పండి, నేను కార్డ్స్ చూపించి సైజ్ నేను షార్ట్స్ వీడియోలో పోస్ట్ చేస్తాను. గైస్, నేను మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తా చూడండి. సో ఇలాగా నాట్ వేసేస్తాం కదా, డబుల్ స్క్వేర్ నాట్ వేసినప్పుడు ట్విస్ట్ చేసి ఇక్కడ ఇలా రావాలి. యాక్చువల్లీ ఈ ట్రయాంగిల్ షేప్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ ఇలా రావాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం ట్విస్ట్ చేసిన నాట్స్ ఉంటాయి కదా, ఇవి ఈ పార్ట్, అవి ఏమవుతాయంటే కొంచెం లూజ్ అవుతాయి. లైక్ ఇక్కడ యాక్చువల్లీ లూజ్ అయినవి ఏం లేవు, చూపిస్తూ ఉండండి. ఇక్కడ లూజ్ అయినవి అయితే ఏం లేవు. ఈ పార్ట్ ఇలా సెపరేట్గా తీసి చూస్తే ఇక్కడ లూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎక్కడైతే మెలుందో అక్కడ లూజ్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ ముడి దగ్గర ఇలా పట్టుకోండి. పట్టుకున్నప్పుడు మధ్యలో ఉన్న థ్రెడ్స్ ఉంటాయి కదా, వీటిని ఇలా పట్టుకుని ఇలా పైకి అంటే టైట్ అవుతాయి. అలా అని చెప్పి బాగా టైట్ చేస్తే ఇలా నొక్కేస్తుంది, ఇలా 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 వస్తుంది, క్రిస్ క్రాస్గా వచ్చేస్తుంది బాడీ అంతా. అందుకని చెప్పి అలా చేయకూడదు. సో వేసేటప్పుడే కొంచెం కేర్ఫుల్గా వేస్తే సరిపోతుంది అనమాట. అండ్ చెప్పాను కదా, ఇలా నాట్ ఉంది కదా, ఇలా నాట్ ఉంది కదా, ఈ నాట్ దగ్గర ఇలా పట్టుకోండి. 4 థ్రెడ్స్ వస్తాయి, మధ్యలో ఉన్న 2 థ్రెడ్స్ని ఇలా పట్టుకొని ఇలా అంటే టైట్ అవుతుంది. ఓకే, ఇంకొక టిప్ ఏంటంటే ఇలా మనం నాట్ దగ్గర ఇలా పట్టుకున్నప్పుడు ఈ నాట్స్ రెండు మధ్యలో పక్కకు ఉండాలి. ఇలా 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 తిరిగిపోకూడదు, ఇలా స్ట్రైట్గా ఉండాలి. అప్పుడే అది మీకు ముడి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. లేదంటే మళ్ళీ ఇప్పి వేయండి. వన్స్ ఇప్పి వేయమన్నాను కదా అని చెప్పి అస్తమాను విప్పి ఓపెన్ చేసి ముడి క్లోజ్ చేస్తే పర్ఫెక్ట్గా రాదు. అండ్ కార్డ్ కూడా నలిగిపోతుంది, ఫినిషింగ్ బాగుండదు. యాక్చువల్లీ నేను ఒకసారి కార్డ్ అంతా ఇప్పేసాను కాబట్టి కొంచెం నలిగింది కార్డ్, మీకు ఇలా చూస్తే తెలుస్తుంది, నలిగిందనమాట. బట్ అంతలా నలగలేదు, బట్ నలగడం అయితే నలిగింది. అంత క్లియర్ ఫినిషింగ్ ఇస్తుందో లేదో తెలీదు. ప్రస్తుతం చేసినంత వరకు ఇక్కడ దాకా అయితే చాలా బాగా వచ్చింది. ఈ టిప్స్ గుర్తుపెట్టుకోండి చేసేటప్పుడు. గైస్, యాక్చువల్లీ ఇప్పుడు నేను పీలింగ్ సొల్యూషన్ అప్లై చేసుకుంటున్నాను, కెమికల్ ఎక్స్ఫోలియేట్ చేసుకుంటున్నాను స్కిన్ని. యాక్చువల్లీ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైం నేను అసలు ఎక్స్ఫోలియేట్ చేయలేదు. అండ్
లైక్ నేను పిల్గ్రిమ్ బాగా ట్రస్ట్ చేస్తాను. అదొక లైక్ మోస్ట్ ట్రస్టబుల్ బ్రాండ్. నాకు ఒక క్లీన్ బ్రాండ్ లాగా అనిపిస్తుంది. దాంట్లో యూస్ చేసే చాలా ప్రొడక్ట్స్ నాకు వర్క్ అవుతాయి. అండ్ దీంట్లో నా పిల్గ్రిమ్స్ రెడ్ వైన్ రేంజ్ ఉంటుంది. లైక్ ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫ్రమ్ ఇయర్స్ నౌ. ఎందుకంటే లైక్ ఐ హ్యావ్ బిన్ యూజింగ్ ఇట్ లైక్ సిన్స్ 2 years. నాకు చాలా నచ్చింది. ఫస్ట్ టైం నేను అది ఎప్పుడు యూజ్ చేశానంటే నాకు కొలాబరేషన్కి ఇన్స్టాగ్రామ్లో కొలాబరేషన్కి వచ్చింది, అప్పుడు యూజ్ చేసిన. అండ్ ఫ్రమ్ దాట్ టైమ్ ఐఎమ్ సో మచ్ అడిక్టెడ్ టు పిల్గ్రిమ్ బ్రాండ్. నేను అప్లై చేసుకుని 20 minutes అయిపోయింది. సో నేను దీంతో క్లీన్ చేసుకుంటే ఇది ఏంటంటే మేకప్ క్లెన్జర్ కింద. ఇది ఒక ఫ్యాబ్రిక్, జస్ట్ ఒక నార్మల్ టాల్, లైక్ ఇది సాఫ్ట్ ఫర్ టాల్ అనమాట. దీన్ని నేను మినిసోలో తీసుకున్న. సెట్ ఆఫ్ 295 or సంథింగ్ అయ్యింది. రీయూజబుల్ 100 times. దీన్ని యాక్చువల్లీ 100 times యూజ్ చేసుకోవచ్చు అందుకని చెప్పి ఈ టాల్ యూజ్ చేస్తాను. అండ్ నా క్లీనింగ్, మేకప్ క్లీనింగ్ అంటే నేను రెగ్యులర్గా మేకప్ వెయ్యను. ఇన్ కేస్ మేకప్ వేసుకుంటే కనుక ఈ టవలే యూజ్ చేస్తాను. దీన్ని తడిపేసుకుని దీంతోనే వైప్ చేసేసుకోవడం సరిపోతుంది. క్లీన్ అయిపోతుంది. అండ్ దెన్ దీన్ని వాష్ చేస్తాను. సోప్లో వేసి, షాంపూలో వేసి వాష్ చేస్తే సాఫ్ట్గా ఉంటుంది. దీని టెక్స్చర్ అది పోకుండా. అండ్ దెన్ క్రిస్ప్ డ్రై చేసేస్తాను, అయిపోతుంది. సో ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇది అప్లై చేసి సో ఇది అప్లై చేసి 20 minutes అయ్యింది. దీన్ని రిమూవ్ చేసేయాలి. ఎక్కువ టైం పెట్టినా కూడా ఇది యాక్టివ్ ఇంగ్రీడియంట్ కదా, 2% HABH. ఈవెన్ ఇది పర్సంటేజ్ తక్కువ అయినా కూడా ఇది ఏంటంటే కెమికల్ ఎక్స్ఫోలియంట్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి స్కిన్ పైన. ఓవర్ టైం స్కిన్ పైన పెట్టినా కూడా స్కిన్ సెన్సిటివ్ అవ్వడం, స్కిన్ రెడ్నెస్ రావడం అలా అవుతుంది. రియాక్ట్ అయిపోతుంది స్కిన్ పైన. సో ఓవర్ డ్రైయింగ్ రియాక్షన్ అంటే ఓవర్ డ్రైయింగ్ ఇచ్చేస్తుంది. అందుకని చెప్పి నాట్ మోర్ దెన్ 15 or 20 minutes. నాది సెన్సిటివ్ స్కిన్ కాబట్టి జస్ట్ ఒక 15 to 20 minutes ఉంచుకొని తీసేస్తాను. యూజువల్గా 15 minutes ఉంచుతాను, అంతకంటే ఉంచను ఈ కెమికల్ సొల్యూషన్. ఎందుకంటే నాకు చాలా సెన్సిటివ్ స్కిన్. సో బట్ ఇక్కడ స్వెట్ అయిపోతున్నా అని చెప్పి 20 minutes ఉంచాను ఈరోజు. సో ఇది ఇప్పుడు వాష్ చేసి దెన్ లేటర్ దీన్ని స్కిన్ పైన ఐస్ పెట్టి మాయిశ్చరైజ్ చేసి వీక్లీ 2 అట్లీస్ట్ ఇది యూజ్ చేయొచ్చు. నేను ఒక విషయం అయితే చెప్తాను ఏంటంటే, ఇది యూజ్ చేసినప్పుడు జస్ట్ 15 minutes నుంచి 20 minutes మాత్రమే దీన్ని స్కిన్ పైన పెట్టుకోండి, అంతకంటే పెట్టుకోవద్దు. పెట్టుకున్నాక దీన్ని ఒక మైక్రోఫైబర్ టాల్తో కానీ కోల్డ్ వాటర్తో కానీ వాష్ చేసుకోండి. అండ్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసిన రోజు ఇది అప్లై చేయొద్దు. ఎందుకంటే మనం ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసినప్పుడు మనకి స్కిన్ కొంచెం లైక్ ఒక రకంగా అనిపిస్తుంది కదా. సో ఇది అప్లై చేస్తే ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసినది కొంచెం మండిన ఫీలింగ్లా ఉంటుంది, అందుకని చెప్పి అప్లై చేయొద్దు. దాని తర్వాత రోజు కానీ దాన్ని ముందు రోజు కానీ అప్లై చేసుకోండి. అండ్ ఇది అప్లై చేసుకుని అసలు ఎండలోకి వెళ్ళకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది అప్లై చేసుకున్నప్పుడు నీట్గా మాయిశ్చరైజ్ చేసుకోండి. వీక్లీ 2 అంతే. అండ్ ఇప్పటి వరకు యూస్ చేయకపోతే కనుక ఇది బిగినర్స్ పీలింగ్ సొల్యూషన్ తీసుకుని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకేసారి పర్సంటేజ్ పెంచొద్దు, స్లోగా గ్రాడ్యువల్గా పర్సంటేజ్ పెంచుకుంటూ వెళ్ళండి. అండ్ ఇది చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ పైన. నేను రిమూవ్ చేసేసాను కదా మొత్తం ఎక్స్ఫోలియంట్ని. ఇప్పుడు ఐస్ చేస్తున్నాను స్కిన్. ఇప్పుడు వైప్ చేసేసి ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేస్తా. సో ఇది నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ పాయింట్స్ సూపర్ లైట్ జెల్. అండ్ ఇది అందరికీ తెలిసిందే యాక్చువల్లీ. దీన్ని నేను రెఫ్రిజిరేట్ చేస్తాను, రెఫ్రిజిరేటర్లో పెట్టి అప్లై చేస్తాను. చిల్లుగా ఉంటుంది అందుకని చెప్పి ఎప్పుడు ఇది రెఫ్రిజిరేటర్లో పెట్టి యూజ్ చేస్తాను. రెఫ్రిజిరేటర్లో పెట్టి యూజ్ చేసాక ఇది ఇంకా బాగా అనిపిస్తుంది నాకు. యూజువల్గా బాడీ బటర్స్, బాడీ లోషన్స్ అన్నీ రెఫ్రిజిరేటర్లోనే పెట్టేస్తున్నాను. నాకు స్కిన్ రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట, అందుకని చెప్పి.
అండ్ నేను ఎప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసినా స్కిన్ కంప్లీట్గా డ్రై కానివ్వకుండా ప్యాట్ డ్రైగా ఉన్నప్పుడు అంటే కొంచెం తడి ఉండగానే మాయిశ్చరైజర్ని అప్లై చేసేస్తాను. అండ్ అది అలా వదిలేస్తే కొంచెంసేపటికి స్కిన్లో పెనిట్రేట్ అయిపోతుంది. దిస్ ఈజ్ అ స్కిన్ కేర్. అదొక్కటే కొంటా, మరి ఇంకేం కొన్ను. సరే, బొమ్మలు ఇంకేం కొన్ను, నీకు అసలు చాలా బొమ్మలు ఉన్నాయి కదా. అభికి బండి కొన్నాం కదా, సో వాడి డిబ్బి పగలగొట్టాము, డబ్బులు కౌంట్ చేస్తున్నాము. టోటల్ 12,000 రూపీస్ పోగు చేశాడు డిబ్బీలో. 1 ఇయర్ నుంచి దీంట్లో డబ్బులు పోగు చేస్తే ఇప్పటికీ అయిపోయింది. మొత్తానికి బండికి కావాల్సిన డబ్బులు పోగు చేసాడు చెప్పినట్టుగానే. వాడి బండి కూడా వచ్చేసింది. గైస్, ఇప్పుడు టైం యాక్చువల్లీ 11:23 అయింది. నేను ఒక గిఫ్ట్ షాప్లో ఉన్నాను. యాక్చువల్లీ అవి బర్త్డే వస్తుంది కదా, యాక్చువల్లీ మంత్ ఎండింగ్కి, మే మంత్ ఎండింగ్కి. కానీ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి. అవి ఎప్పటి నుంచో ఒక 2 వీలర్ అంటే బండి కావాలంటుంటే వచ్చానమాట. ఒక గిఫ్ట్ షాప్లో తీసుకుందామని వచ్చాను. లిటరలీ నేను మీకు ఈ గిఫ్ట్ షాప్ చూపిస్తాను. ఎన్ని వెరైటీస్ ఉంటాయో. లైక్ ఎవ్రీ టైం ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకోవాలంటే ఇక్కడికే వస్తాను అనమాట. చూపిస్తా చూడండి. ఇది బ్రేక్ కదా, ఇది బ్రేక్ అండి. ఇది ఇది ముందుకండి. ఓకే. వచ్చాక అవి బండి చూసి సర్ప్రైజ్ అయ్యి వాడి ఎక్స్ప్రెషన్ అది చూస్తే నాకు ఒక $1 మిలియన్ వాల్యుబుల్ ఎక్స్ప్రెషన్ లాగా అనిపించింది. అండ్ వాడు చాలా హ్యాపీ అయిపోయాడు. వాడి హ్యాపీనెస్ చూసి నేను ఇంకా హ్యాపీ అయిపోయాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ తోటి వస్తాను. బాయ్.